కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికల నిర్వహణకు సంబంధించి మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సారథ్యంలోని కమిటీ రూపొందించిన నివేదికను కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో జమిలీ ఎన్నికలకు సంబంధించిన వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు మార్గం సుగమమైంది. వచ్చే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే ఈ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టే అవకాశం ఉంది. బిల్లుకు పార్లమెంటు ఆమోదాన్ని పొందడంతో పాటు 18 రాజ్యాంగ సవరణలను చేయాల్సి ఉంటుంది. అయితే వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు పాస్ కావాలంటే పార్లమెంటు ఉభయ సభల్లో చేరి 67% మంది సభ్యులు అనుకూలంగా ఓటు వేయాలి. దేశంలోని లోక్సభ స్థానాలు, అసెంబ్లీ స్థానాలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడమే జమిలీ ఎన్నికల లక్ష్యం. ఈ ప్రక్రియను నిర్వహించిన 100 రోజుల తర్వాతే స్థానిక ఎన్నికలను నిర్వహించవచ్చు. అయితే ఇందుకోసం దేశంలోని కనీసం సగం రాష్ట్రాల ఆమోదాన్ని పొందడం తప్పనిసరి. బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమికి లోక్సభలో ప్రస్తుతం 61% సీట్లు ఉన్నాయి. రాజ్యసభలో ఇప్పటికీ ఎన్డీఏ కూటమికి 38% సీట్లే ఉన్నాయి. ఈ నేపథ్యంలో జమిలీ ఎన్నికలపై విపక్ష పాలిత రాష్ట్రాలు ఎలా స్పందిస్తాయి, ప్రధాన విపక్ష పార్టీలు ఎలాంటి వైఖరిని వ్యక్తపరుస్తాయి అనేది కీలకంగా మారింది. ఇప్పటికే అనేక ప్రాంతీయ పార్టీలు జమిలీని వ్యతిరేకిస్తున్నాయి. ఒకేసారి ఎన్నికలు జరిగితే ఖర్చు విషయంలో జాతీయ పార్టీలు తాము పోటీ పడలేమని వాదిస్తున్నాయి. ఒకేసారి లోక్సభకు, శాసనసభకు ఎన్నికలు జరిగితే ప్రజలు ఏదో ఒక పార్టీకి పట్టం కడతారని, ఆ పరిణామం తమ విజయ అవకాశాలను తగ్గిస్తుందని పలు రీజియనల్ పార్టీలు భావిస్తున్నాయి. అయితే 2029 ఎన్నికల నాటికి జమిలీ ఎన్నికల ప్రక్రియను అమల్లోకి తేవాలని కేంద్రం భావిస్తోంది. అయితే సరిగ్గా ఆ సమయానికి అన్ని రాష్ట్రాల పాలన కాలం ముగియడం లేదు. కొన్ని రాష్ట్రాలకు 2029 నాటికి ఇంకొన్నేళ్ల పాలన కాలం మిగులుతోంది. సూటిగా చెప్పాలంటే ఒకవేళ 2029 నుంచే జమిలీ ఎన్నికల విధానాన్ని అమల్లోకి తెస్తే కొన్ని రాష్ట్రాలు పాలన కట్టాలని కోల్పోవాల్సి వస్తుంది. ఈ హెచ్చుతగ్గులను బ్యాలెన్స్ చేసేలా న్యాయ వివాదాలకు తావు ఇవ్వకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యగా ఒక రాజ్యాంగ సవరణను పార్లమెంటు ఆమోదించనుంది. సరిగ్గా 2029 నాటికి పాలన కాలం ముగుస్తున్న రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిశా, అండమాన్ నికోబార్ దీవులు, చండీగఢ్, దాద్రా నగర్ హవేలీ, నామండయ, లడక్, లక్షద్వీప్ ఉన్నాయి. 2028 నాటికి పాలన కాలాన్ని పూర్తి చేసుకోనున్న రాష్ట్రాల జాబితాలో ఛత్తీస్గఢ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, రాజస్థాన్, తెలంగాణ, త్రిపుర ఉన్నాయి. 2029లో జమిలీ ఎన్నికలు జరిగితే ఇక 2026, 2027 సంవత్సరాల్లో వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఏర్పడే ప్రభుత్వాలకు కనీసం 2-3 ఏళ్ల పాలన కాలం లభిస్తుంది. కానీ 2028 నాటికి పాలన కాలాన్ని పూర్తి చేసుకునే రాష్ట్రాలు, యూటీలలో ఏర్పడే కొత్త సర్కారులకు పాలన కోసం ఏడాది టైం మాత్రమే మిగులుతుంది. జమిలీ ఎన్నికల విధానం వల్ల ఎన్నికల ప్రక్రియ సులభవంతం అవుతోంది. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు వేర్వేరుగా నిర్వహించడం వల్ల ఖర్చు తడిసి మోపుతోంది. ఏకకాలంలో నిర్వహిస్తే ఆ ఖర్చులన్నీ తగ్గిపోతాయి. పదే ఎన్నికల కోసం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం కానీ, బడ్జెట్ కేటాయింపులు చేయాల్సిన అవసరం కానీ ఉండదు. దీని ప్రభుత్వ ఖజానాపై భారం తగ్గిపోతుంది. ఉదాహరణకు 2009 లోక్సభ ఎన్నికలకు 1115 కోట్లు, 2014లో 3870 కోట్లు ఖర్చు కాగా 2019లో ఈ ఖర్చు 10,000 కోట్లకు పెరిగినట్లు అంచనా. ఇక శాసనసభ ఎన్నికల నిర్వహణను కూడా పరిగణలోకి తీసుకుంటే ఒక్కొక్క రాష్ట్రానికి 250 కోట్లు ఖర్చు అవుతుందని భావిస్తే మొత్తం 28 రాష్ట్రాలకు ఎంత అవుతుందో మనకు అర్థమైపోతుంది. అయితే ఏకకాలంలో ఎన్నికల నిర్వహణ అంత ఈజీ కాదనే వాదన కూడా ఉంది. భారీ సంఖ్యలో నిధులు, మానవ వనరులను ఏకకాలంలో సర్దుబాటు చేయడం పెద్ద సవాల్గా మారుతుందని కొందరు వాదిస్తున్నారు. అయితే లోక్సభ, శాసనసభ, స్థానిక సంస్థల ఎన్నికలకు పౌరులందరికీ ఒకే ఓటరు జాబితా, ఓటరు గుర్తింపు కార్డు ఉండాలి. స్థానిక ఎన్నికలు నిర్వహించే రాష్ట్రాల ఎన్నికల కమిషనర్లతో సంప్రదింపులు జరిపి భారత ఎన్నికల సంఘం వీటిని తయారు చేయాలి. ఇందుకోసం 325 అధికరణను సవరించాలి. జమిలీ ఎన్నికల ప్రక్రియ మన దేశానికి కొత్తేమీ కాదు. 1950 జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత 1951 నుంచి 1952లో లోక్సభ, అన్ని రాష్ట్ర అసెంబ్లీలకు ఏకకాలంలో మొట్టమొదటి సాధారణ ఎన్నికలను నిర్వహించారు. ఈ విధానం 1967 వరకు కొనసాగింది. అయితే ఆర్టికల్ 356తో కేరళ ప్రభుత్వాన్ని రద్దు చేయడంతో ఈ విధానానికి అంతరాయం కలిగింది. కొన్ని కారణాల వల్ల మరికొన్ని రాష్ట్రాల్లోనూ ఎన్నికల నిర్వహణకు అంతరాయం కలిగింది. దీంతో కాలక్రమేణా
కాలక్రమేణా చాలా రాష్ట్రాల్లో ఎన్నికలు వేర్వేరుగా జరుగుతున్నాయి. 1983లో భారత ఎన్నికల సంఘం అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వానికి ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే ప్రతిపాదన చేసింది. ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని 1999లో లా కమిషన్ సూచించింది. 2014లో బీజేపీ తన మేనిఫెస్టోలోనూ ఈ అంశాన్ని ప్రస్తావించింది. అయితే 2016లో ప్రధాని మోదీ ఈ విషయాన్ని లేవనెత్తారు. మరుసటి ఏడాది నీతి ఆయోగ్ దీనిపై ఒక నివేదిక సమర్పించింది. 2018 ఆగస్టులో లా కమిషన్ ఆఫ్ ఇండియా ఏకకాల ఎన్నికలపై ఒక ముసాయిదా నివేదికను విడుదల చేసింది. ఇది అనేక రాజ్యాంగపరమైన, చట్టపరమైన సవాళ్లను ముందుంచింది. అయితే జమిలీ ఎన్నికల నిర్వహణ కోసం రాజ్యాంగంలోని 1951 ప్రజాప్రతినిధుల చట్టంతో పాటు లోక్సభ, అసెంబ్లీల విధి విధానాల్లో సవరణలు అవసరమని కమిషన్ సూచించింది. కనీసం 50% రాష్ట్రాలు ఈ ప్రతిపాదనను ఆమోదించాలని సిఫారసు చేసింది. 2019లో మోదీ నేతృత్వంలో బీజేపీ మళ్లీ గెలిచినప్పుడు జమిలీ ఎన్నికలపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయగా ప్రతిపక్షాలు బహిష్కరించాయి. దేశమంతటా ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని ఎన్నికల సంఘం 2022లో తెలిపింది. 2022 డిసెంబర్లో లా కమిషన్ అన్ని పార్టీలను సంప్రదించి అభిప్రాయాన్ని కోరింది. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సారథ్యంలోని కమిటీ దక్షిణాఫ్రికా, జర్మనీ, స్వీడన్, బెల్జియం, ఇండోనేషియా, జపాన్, ఫిలిప్పీన్స్ దేశాల ఎన్నికల విధానాలపై అధ్యయనం చేస్తుంది. దక్షిణాఫ్రికాలో జాతీయ అసెంబ్లీ, ప్రొవిన్షియల్ అసెంబ్లీలకు పౌరులు ఏకకాలంలో ఓట్లు వేస్తారు. అయితే ఈ దేశంలో మున్సిపల్ ఎన్నికలు మాత్రం విడిగా జరుగుతాయి. స్వీడన్లో దామాషా ఎలక్టోరల్ వ్యవస్థ అమల్లో ఉంది. పార్లమెంట్, కౌంటీ కౌన్సిల్లో, మున్సిపల్ కౌన్సిళ్లకు ఏకకాలంలో ఎన్నికలు జరుగుతాయి. విధి రాజకీయ పార్టీలకు వచ్చిన ఓట్ల శాతం ఆధారంగా వాటికి పార్లమెంట్, మండలాల్లో సీట్లు కేటాయిస్తారు. ఈ ఎన్నికలు ప్రతి 4 ఏళ్లకొకసారి సెప్టెంబర్ 2 ఆదివారంతో జరుగుతాయి. సో మున్సిపల్ కౌన్సిళ్లకు ప్రతి 5 ఏళ్లకోసారి సెప్టెంబర్ 2 ఆదివారం రోజు ఎన్నికలు జరుగుతాయి.